హమ్మయ్య! మొత్తానికి 4th ఆఫ్ జూలై వీకెండ్ వచ్చేసింది అనుకున్నంతసేపు పట్టలేదు. ఆ లాంగ్ వీకెండ్ అంతా వర్షం పడుతూనే ఉంది మాకు. సరే ఇంకా అవ్యక్త పాపం 2 డేస్ నుంచి ఇంట్లోనే ఉంది కదా అని పార్క్‌కి తీసుకెళ్ళాము. వెళ్ళగానే చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయింది. తన ఫ్రెండ్ కూడా వచ్చింది. ఇద్దరు కలిసి కొంతసేపు ఉయ్యాలూగారు. తర్వాత జారుడు బల్ల మీద కూడా కొంతసేపు ఆడుకుంది. మొన్న ఏప్రిల్‌లోనే 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి అవ్యక్తకి. సో, ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇంకా పిల్లలు చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు కదా! అన్ని కొత్త కొత్త ఆటలు నేర్చుకుంటూ, కొత్త కొత్త మాటలు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది ఫేస్. సరే ఇంకా కొంతసేపు ఆడుకుంది కదా! వెదర్ కూడా కొంచెం మళ్ళీ చేంజ్ అయ్యేలాగా ఉంది. గ్రాసరీస్ తీసుకుందామని చెప్పేసి హెచ్‌ఈబీకి వెళ్ళాము. హెచ్‌ఈబీ అంటే యూఎస్‌లో సూపర్ మార్కెట్ అనమాట. అక్కడ అన్నీ దొరుకుతాయి ఆల్మోస్ట్. సరే కొన్ని వెజిటేబుల్స్ అండ్ మా ఫాదర్ బర్త్డే ఉంది నెక్స్ట్ డే. మిడ్‌నైట్ కేక్ కట్ చేద్దాము అని చెప్పేసేసి కేక్ అండ్ వెజీస్ తీసుకుందామని వచ్చేసాము. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఐ థింక్ 4th ఆఫ్ జూలై వీకెండ్ కాబట్టి ఇన్ని వెరైటీస్ ఉన్నట్టున్నాయి. మొత్తానికి ఒక కేక్ సెలెక్ట్ చేసి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక ఏబీసీ జ్యూస్ చేద్దామని చెప్పి యాపిల్, క్యారెట్, బీట్రూట్ కట్ చేసేసుకుని జ్యూస్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశాను నెక్స్ట్ డే మార్నింగ్కి. ఇంకా డిన్నర్ అయ్యాక 12 కేక్ కట్ చేద్దామని కేక్ సెట్ చేసాము. స్ట్రాబెరీ బటర్ క్రీమ్ విత్ చాక్లెట్ కేక్ తీసుకుందాం అనమాట. నాన్న అయితే ఫుల్ హ్యాపీ. Hope you like this video. Thank you.